అనకాపల్లి లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్ పై మంత్రి బూడి ముత్యాల నాయుడు దాడి చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రమేష్ లేఖ రాశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా డీజీపీ, ఎస్సీ, డీఎస్సీపై చర్యలు తీసుకోవాలని సీఎం రమేష్ లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. 3 సభ్యులతో కూడిన ప్యానెల్ ను పంపించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. అనకాపల్లి లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్ పై మంత్రి బూడి ముత్యాల నాయుడు దాడి చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రమేష్ లేఖ రాశారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా డీజీపీ, ఎస్పీ, డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని సీఎం రమేష్ లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. 3 సభ్యులతో కూడిన ప్యానెల్ ను పంపించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. రైట్. లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్ పై మంత్రి బూడి ముత్యాల నాయుడు దాడి చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రమేష్ లేఖ రాశారు. ఇప్పటికే డీజీపీపై బదిలీ వేటు వేసింది ఈసీ. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే సీఎం రమేష్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాయడం జరిగింది. తనపైన జరిగినటువంటి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, అదేవిధంగా శ్రీ రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, న్యూఢిల్లీకి కూడా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా తనపైన అనకాపల్లి నియోజకవర్గంలో ఏదైతే క్యాంపెయిన్ సమయంలో తమ కార్యకర్తలపైన జరిగిన దాడికి సంబంధించి ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. తక్షణం ఆ అనకాపల్లి ఎస్పీని, అదేవిధంగా అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి అధికారిని కూడా బదిలీ చేయాలని కోరడం జరిగింది. ఇదే సమయంలో ఇదే విధంగా కనుక పరిస్థితులు కొనసాగితే తాము క్యాంపెయినింగ్ కూడా చేసుకోలేమని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డీజీపీ, ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి కె రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం కు బంధువు కూడా. ఆయన డీజీపీగా ఉండగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన సీఎం రమేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు రాజీవ్ కుమార్ కి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేయడంతో ఇమీడియట్ గా అటు కేంద్రం వైపు నుంచి కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అది కూడా ఒక కారణంగానే డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. దీని వెనుక కూడా కె రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ చేయాలని గతంలో కూడా అనేక ఫిర్యాదులు అయితే టీడీపీ నుంచి వచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే తనకంటే సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ ఆయన ఏరుకోరి డీజీపీగా ముఖ్యమంత్రి నియమించారు. దాంతో స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారని టీడీపీ పదే పదే ఫిర్యాదు చేస్తూ వచ్చింది. మరోవైపు అటు సిఎస్ ను కూడా బదిలీ చేయాలని ఆయన కూడా స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన కూడా ఏరుకోరి తమ జిల్లాకు చెందిన అధికారినే సీఎం సిఎస్ గా నియమించారని కూడా గతంలో అనేక ఫిర్యాదు టీడీపీ చేసింది. అయితే నిన్న ఏదైతే అనకాపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడి, సీఎం రమేష్ కార్యకర్తల మీద బూడి ముత్యాల నాయుడు, అక్కడ ఆయనకు అపోనెంట్ గా పనిచేస్తున్నట్టు బూడి ముత్యాల నాయుడు చేయించిన దాడి సంఘటన తర్వాత డీజీపీని ఇమీడియట్ గా బదిలీ చేయాలని సీఎం రమేష్ కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు రావడం కూడా దీనికి, ఈ ఫిర్యాదు కూడా కారణమని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.